బండికి పెట్రోల్ ఎట్లనో కొందరు సర్కార్ ఆఫీసర్లకు లంచమట్ల చేతుల పైసలు పడందే ఫైలు ముంగడికి గదలదు పని కాదు ప్రతిదానికి ఇంత రేట్ అని ఫిక్స్ చేసుకుంటారు. అన్నం తీస్తేనే అటు మోకాన చూస్తారు, లేదంటే లీడర్లతోటి పైరవి చేపిస్తే కొంత డిస్కౌంట్ ఇస్తారు. కానీ గీసారి అట్లా కాదు, లో మాట అంటే మాటే, నో డిస్కౌంట్ నో రికమెండేషన్. గంత స్ట్రిక్ట్ గా పనిచేసినందుకే గీ సన్మానం. అరేవా పనితనం అంటే సర్వేయర్ సద్దం హుసేన్ గారిదే పో. ఖుద్దు బాబు గారి ఇంటి జాగాకే లంచం కుంచిండు. మళ్ళా ఏంది సీఎం సార్ కూడా లంచం తీసుకున్నాడా అని షాక్ అయ్యారు. కథ పాతది సస్పెండ్ కొత్తది. చంద్రన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత ఇలాకా కుప్పంలా ఒక రైతు తన భూమి కొన్నాడట ఇల్లు కట్టుకుందామని. అది వ్యవసాయం భూమి. సర్వే చేసి ఇంటి జాగా కిందికి మార్చాలని రైతు దరఖాస్తు పెడితే ₹1,00,000 లంచం డిమాండ్ చేసిండట డిప్యూటీ సర్వేయర్ సద్దం హుసేన్ గారు. జాగా కొనేది బాబు గారు అని చెప్పినా అయితేంది పైకం కడితేనే పని అని బాజాప్తా తీసుకున్నాడట. ఈ ముచ్చట అప్పట్లో అధ్యక్షుల వారికి చెప్పనట్టున్నాడు. మొన్న సీఎం అయినాక కుప్పం పోతే అట్లనే ఇల్లు పనులు అరుచుకుంటుంటే లంచం కథ చెప్పిరట. ఏమంటే కలెక్టర్ తోటి ఎంక్వైరీ చేపిస్తే వాజివే అని తేలే వరకు సస్పెండ్ చేసిరు సద్దం గారిని. అధికార పార్టీ లీడర్ అయితేనే బుగులు పడతాం గానీ ప్రతిపక్ష లీడర్ నన్నేం చేస్తాడు అనుకున్నాడో ఏం పాడో. కానీ ఎప్పటికొక్కలే పవర్లు ఉండరు, రేపు మారితే నా పని అవుతుందనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో. అయినా ఇన్నేళ్ళకి సీఎం కు చెప్పే బదులు అప్పుడే ఒక ఫోన్ ఏసీ పోలకు కొడితే అయిపోవు కదా నుల్లా. ఒక అల్ల ఇప్పుడు టీడీపీ గెలవకుటేకి ముచ్చటే బయటికి రాకపోవు కదా. మీ పనికే లంచాలు అడిగిరంటే ఇక మామూలు పబ్లిక్ కాడ ఇంకెంత గుంజుతున్నారో గుర్తుపట్టి అవినీతి ఆఫీసర్ల సంగతి చూడని సారోజారో.